హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీదేవి ఎంబ్రాయిడరీ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈ కట్ వర్క్ డిజైన్స్ అనేవి సేల్ చేద్దాం అనుకుంటున్నానండి. డిజైన్స్ మొత్తం వచ్చేసి 100 డిజైన్స్ 300 రూపీస్కి సేల్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే ఈ 2 పీడిఎఫ్స్ తీసుకుంటే నేను 300 రూపీస్కి ఇచ్చేస్తానండి. అయితే మన దగ్గర డిజైన్స్ తీసుకునే వాళ్ళు చిన్న డౌట్స్ అనేవి ఉన్నాయంటున్నారు. అదేంటంటే ఉన్న డిజైన్సే ఒక్కోసారి ఉంటుంది, లేదా మా దగ్గర కొన్ని డిజైన్స్ అనేవి ఉన్నాయండి ఇందుట్లో అని అంటున్నారు. ఉంటాయండి, ఎందుకంటే మనం ఏదన్నా అర్జెంటు కట్ వర్క్ డిజైన్ వచ్చిందనుకోండి, అవి సింగిల్ డిజైన్స్ అయినా తీసుకుంటూ ఉంటాము. అప్పుడు మన దగ్గర కొన్ని డిజైన్స్ అనేవి ఉండిపోతాయి. ఈ పీడిఎఫ్లో ఆ డిజైన్స్ కూడా ఉండొచ్చు. అయితే ఇక్కడ నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఇప్పుడు మనం మామూలుగా వెబ్సైట్లో తీసుకుంటే 60 ఆర్ 50 రూపీస్ సింగిల్ డిజైన్స్ అనేవి పడుతూ ఉంటాయి. అయితే మనం ఇలా పీడిఎఫ్స్లో తీసుకుంటే నేను సేల్ చేసే వచ్చేసి 30 డిజైన్స్ 100 రూపీస్కి ఇప్పటి వరకు సేల్ చేస్తున్నాను. అయితే మనకేంటంటే ఇందుట్లో నాకు కొన్ని నా దగ్గర ఉన్నాయండి, లేకపోతే రిపీట్గా ఒక 1 ఆర్ 2 డిజైన్స్ రిపీట్ అయ్యాయండి అని అడుగుతున్నారు. నాకేంటంటే సమాధానం చెప్పడానికి అంత ఇబ్బంది ఏమీ లేదండి. ఎందుకంటే నేను సింగిల్ డిజైన్స్ కోసం కూడా పీడిఎఫ్ తీసుకున్న రోజులున్నాయి. అది 150 రూపీస్కి పీడిఎఫ్ తీసుకున్నాను, 100 రూపీస్కి మీకు సేల్ చేస్తున్నాను. అయితే మనకి ఉండొచ్చు రిపీట్ డిజైన్స్ 1 ఆర్ 2 ఉండొచ్చు, లేదా మీ దగ్గర ఒక 5 డిజైన్స్ అనేవి ఉండొచ్చు. ఉన్నప్పుడు మీరేం చేస్తారంటే ఇవన్నీ తీసేసేయండి. తీసేసి మ్యాక్సిమం ఒక 10 డిజైన్స్ తీసేసినా ఒక 20 డిజైన్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. ఎందుకు ఇలా చెప్తున్నాను అనంటే, మీరు అన్నీ లెక్కలేసి అంతా ఉన్నాయండి, ఇవి ఉన్నాయి, మళ్ళీ ఇవి తీసేసి వేరే డిజైన్స్ ఇస్తారా అంటే అవి కలవదు. ఎందుకంటే నేను తీసుకున్న డిజైన్స్ ఇవే, నేను క్రియేట్ చేసిన డిజైన్స్ కావు. నేను వేరే వాళ్ళ దగ్గర 150 రూపీస్కి తీసుకున్న డిజైన్సే 30 డిజైన్స్, అవి మీకు సేల్ చేస్తున్నాను. ఇవి కూడా ఈ 100 డిజైన్స్ కూడా నేను వేరే వాళ్ళ దగ్గర తీసుకొని మీకు సేల్ చేస్తానన్నమాట. అలా ఉండొచ్చు. సింగిల్ డిజైన్స్ కోసం తీసుకున్న మనం పీడిఎఫ్ అనేది యూజ్ అవుతూనే ఉంటుంది. ఎక్కడో ఒక చోట ఏదో ఒక డిజైన్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, మన దగ్గర ఎక్కువ బిగినర్స్ అనేవాళ్ళు తీసుకుంటున్నారండి. బిగినర్స్కి ఏంటంటే డౌన్లోడ్ కావట్లేదు మేడం, అవి పెన్ డ్రైవ్లోకి ఎలా ఎక్కించాలో అర్థం కావట్లేదు అని అంటున్నారు. అందరం అదే సిచ్యువేషన్ నుంచి వచ్చామండి. అందరం మిషన్ తీసుకున్నప్పుడు ఎవ్వరికి ఆ మెయిల్ నుంచి ఎలా పెన్ డ్రైవ్లోకి ఎక్కించుకోవాలో, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇవన్నీ ఏమీ తెలియదు. నాకైతే మా సిస్టర్ హెల్ప్ చేసింది. చాలా మంత్స్ తనే హెల్ప్ చేసింది. ఇంక తర్వాత చిన్నగా నేనే నేర్చుకున్నాను. మీలో కంగారు పడొద్దు, ఎందుకంటే మీరు బిగినర్స్ కాబట్టి ఒకవైపు మిషన్ చూసుకోవాలి, ఒకవైపు ఈ మెయిల్స్ చూసుకొని డౌన్లోడ్ చేసుకొని డిజైన్స్ తీసుకోవటం ఇవి కొంచెం కష్టం అనిపించవచ్చు. అయితే నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీ దగ్గరలో ఎవరైనా సిస్టమ్ ఆపరేట్ చేసే వాళ్ళు ఉంటే, ప్రస్తుతానికి బిగినర్స్కి చెప్తున్నానండి, ప్రస్తుతానికి మెయిల్కి పంపించినా వాట్సాప్కి పంపించినా కానీ అవి తీసుకెళ్ళి మీ పెన్ డ్రైవ్ తీసుకెళ్ళి వాళ్ళనే సిస్టమ్ ద్వారా పెన్ డ్రైవ్లోకి ఎక్కించమని చెప్పండి. ప్రజెంట్ కొన్ని మంత్స్ తర్వాత మీకు ఇంకా అలవాటు అయిపోద్ది. మీరు ఖాళీ ఉన్నప్పుడు అలా మెయిల్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా పెన్ డ్రైవ్లోకి ఎక్కించుకోవాలి అనేది నా వీడియోస్లో ఉన్నాయి. ఆ వీడియో చూసి మీరు నేర్చుకోవచ్చు అనమాట. ఒకేసారి మిషన్ నేర్చుకోవటం, ఒకేసారి మెయిల్ నుంచి డిజైన్స్ తీసుకొని పెన్ డ్రైవ్లోకి ఎక్కించుకోవడం, ఇన్ని టెన్షన్లు పెట్టుకోవద్దు మీరు. ఎందుకంటే గజిబిజి అయిపోతారనమాట, టెన్షన్ వచ్చేసిద్ది. ఇవన్నీ నేను చూశానండి. ఫస్ట్ నేను మిషన్ తీసుకున్నప్పుడు ఇవన్నీ నేను చూశాను. అందుకనే నేను మీకు ఇన్ని జాగ్రత్తలు అనేవి చెప్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, మనలో చాలామంది తీసుకుంటున్నారు కదా, బిగినర్సు తీసుకుంటున్నారు, నేను ఇచ్చేస్తున్నాను. అసలు మెయిన్ వచ్చేసి నేను మెయిల్ పెట్టేస్తే ఆ మెయిల్కి కానీ వాట్సాప్కి కానీ డిజైన్స్ ఇచ్చేసి నా అమౌంట్ నేను తీసుకోవాలి. కానీ మనకి ఎక్కువ తీసుకునే వాళ్ళందరూ బిగినర్స్ కాబట్టి నేను వాళ్ళకి చాలా వరకు సపోర్ట్ చేస్తున్నాను. ఇది ఏదో గొప్పలు చెప్పుకుంటున్నా అని మాత్రం మీరు అనుకోవద్దండి. ఎందుకంటే నేను అవన్నీ చూశాను కాబట్టి. వాళ్ళు కొత్తగా మిషన్ తీసుకున్నారు, చాలా అమౌంట్ పెట్టి మిషన్ తీసుకున్నారు, కంగారు పడుతుంటారు, టెన్షన్ వచ్చేసిద్ది, అవి గుర్తు కూడా రావు. ఏదైనా తెలిసినా అవనేది ఆ టెన్షన్లో మర్చిపోతుంటాం మనం. అలాంటప్పుడు మీరు అన్ని టెన్షన్లు ఏం పెట్టుకోవద్దు. నా దగ్గర డిజైన్స్ తీసుకున్న బిగినర్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. నేను అన్ని డీటెయిల్డ్గా చెప్తాను. వాళ్ళు మెసేజ్ చేస్తారు, మేడం డౌన్లోడ్ కాలేదండి, ఓపెన్ కాలేదండి, పెన్ డ్రైవ్లోకి రావట్లేదండి అని మెసేజ్ చేస్తారు.
కానీ నేను తీసుకున్న వాళ్ళు ఇవేమి చెప్పరండి నాకు. ఓన్లీ మెయిల్‌కి పంపిస్తారు లేదా వాట్సాప్‌కి పంపిస్తారు. అంతే ఇవేమి చెప్పరు. ఎలా తీసుకోవాలి, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఎలా పెన్ డ్రైవ్‌లోకి ఎక్కించుకోవాలి ఇవన్నీ ఏం చెప్పరు. కానీ నేను మన బిగినర్స్ కోసం ఇవన్నీ చెప్తూ ఉంటాను. వాళ్ళు వన్స్ నా దగ్గర డిజైన్ తీసుకొని పెన్ డ్రైవ్‌లోకి ఎక్కించిన తర్వాత నాకు మంచిగా వస్తుంది మేడం డిజైను, మంచిగా వస్తుందక్క, వచ్చింది నేను డిజైన్ వేశానని చెప్తే నాకు చాలా హ్యాపీ అనిపిచ్చిద్దనమాట. ఎందుకంటే ఇంత బాధ, ఇంత టైం వేస్ట్ ఎందుకు చేసుకుంటున్నారు మీరు అని మీరనొచ్చు. అందరం ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళమేనండి. అందరికీ అమాంతం ఒకేసారి అన్నీ రావు. బిగినర్స్ కొంచెం కష్టంగా ఉంటుంది. నేర్చుకోండి. మంచిగా డిజైన్స్ అనేవి ఫినిషింగ్ అనేది ఇవ్వండి. నేను ఆల్రెడీ పెట్టేశాను కొన్ని నేను వేసిన పిక్స్ ఇందుట్లోయే. ఎలా ఉన్నాయో కింద కామెంట్ చేయండి. అయితే డౌన్లోడ్ చేసుకోవడం మెయిల్ నుంచి కానీ, వాట్సాప్ కానీ ఇప్పుడు చాలా సార్లు చెప్పాను సేమ్ ఉంటుంది. మీరేం టెన్షన్ పడకండి. ఒక్కోసారి నా మెయిల్ అనేది సపోర్ట్ చేయక నేను వాట్సాప్‌కి అనేది పంపిస్తూ ఉంటాను. అయినా ఏ ప్రాబ్లమ్ ఉండదండి. మెయిల్‌కి పంపించినా, వాట్సాప్‌కి పంపించినా సేమ్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. మీలో ఎవరికైనా డిజైన్స్ కావాలంటే ఈ 100 డిజైన్స్ నేను సేల్ చేస్తాను 300 రూపీస్‌కి. వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. షేర్, కామెంట్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఎవరైనా వీడియోస్‌లో తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంతకుముందు ఎలా ఉన్నాయనేది ప్లీజ్ కింద కామెంట్ చేయండి. ఎందుకంటే మళ్ళీ ఎవరైనా తీసుకోవడానికి మీరిచ్చే కామెంట్ నాకు సపోర్ట్‌గా ఉంటుంది. ఓకేనండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.